This video is for educational and informational purposes only. Please do your own research before applying. విద్యుత్ శాఖలో చేసే ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 10+2 12th పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 34,720 జీతం అయితే ఇస్తారు. ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా సెలెక్షన్ అయితే చేస్తున్నారు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ప్రభుత్వ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు ఇండియన్ నేవీ నుంచి కూడా నోటిఫికేషన్ వచ్చేసింది. ఇది సంవత్సరానికి ఒకటేసారి వస్తుంది. ఎలాంటి పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 1,25,000 వరకు జీతం పొందొచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్, ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఎలాంటి రోల్స్ ఉన్నవి, వాటికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, ఎన్ని వేకెన్సీస్, సాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు గానే చూసారంటే మీకు క్లియర్గా వీడియో అర్థమైతే అయిపోతుంది. సో మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 29 జూన్ 2026 కల్లా మినిమం 18 years ఏజ్ ఉండాలి. మినిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 24 years ఎలిజిబుల్ ఉంటారు. ఓబీసీ వాళ్ళకైతే 3 years రిలాక్సేషన్ కలుపుకొని 27 years ఎలిజిబుల్ ఉంటారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years రిలాక్సేషన్ కలుపుకొని 29 years ఎలిజిబుల్ ఉంటారు. పీడబ్ల్యూబీడీలో జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10 years రిలాక్సేషన్ కలుపుకొని 34 years ఎలిజిబుల్ ఉంటారు. ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కేటగిరీని బట్టి 13 నుంచి 15 years వరకు, ఇలా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్లో రిలీతే కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు శాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మీకు ట్రైనింగ్ ఇస్తారనమాట. ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంత్లీ ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ 20,000లో 22,000, మీకు ఈ వన్ టైమ్ బుక్ అలవెన్స్ అని చెప్పి 3,000 ఉంటుంది. ఈ సక్సెస్ఫుల్ కంప్లీషన్, పోస్ట్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ తర్వాత మీరు టెక్నీషియన్ బీక్ అయితేనేమో లెవెల్ 3 ప్రకారం బేసిక్ పే 21,700 ఉంటుంది. కాకపోతే మంచి అలవెన్సెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకొని మంత్లీ 34,720 రూపీస్ పర్ మంత్ శాలరీ పొందవచ్చు. సో ఇలా మంచి శాలరీ పొందే జాబ్స్ ఉన్నాయి కాబట్టి అర్హత ఉండి ఈ ఎన్పిసిఎల్ సంస్థలో జాబ్ చేయాలనుకుంటే మాత్రం అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. నేను డీటెయిల్ క్వాలిఫికేషన్ ఏముండాలో కూడా చెప్తాను. మీకు శాలరీ క్వాలిఫికేషన్ ఏముండాలి పోస్ట్ని బట్టి అంటే ఈ ప్లాంట్ ఆపరేటర్ పోస్ట్కి అయితే హై స్కూల్ సర్టిఫికేట్ 10+2లో హై స్కూల్ సర్టిఫికేట్ విత్ సైన్స్ స్ట్రీమ్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఉన్నా మీరు ఎలిజిబుల్ ఉంటారు. అంటే 10+2 అర్హత ఉండి హై స్కూల్ సర్టిఫికేట్ ఉన్న ఎవరైనా ప్లాంట్ ఆపరేటర్ పోస్ట్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. తర్వాత మెయింటైనర్ ట్రేడ్స్ అంటే ఎలక్ట్రీషియన్ కానీ, ఫిట్టర్ కానీ, టర్నల్, ఈ డిఫరెంట్ ట్రేడ్స్లో మెయింటైనర్ ట్రేడ్స్ వేకెన్సీస్కి అయితే 10th పాటు 2 years ఐటీఐ చేసిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఈ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటారు. రిలవెంట్ ట్రేడ్లో ఐటీఐ చేసిన వాళ్ళేమో ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఈ 10+2 హై స్కూల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళేమో ప్లాంట్ ఆపరేటర్ పోస్ట్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో ఇలా బట్టి మీకు 10+2 ఇంటర్ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి. ఐటీఐ 10th తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నవి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఈ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి స్టేజ్ 1 ఉంటుంది. స్టేజ్ 1లో మీకు ప్రిలిమినరీ టెస్ట్ ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. దానిలో క్వాలిఫై అయిన వాళ్ళకి స్టేజ్ 2 ఉంటుంది. ఇది అడ్వాన్స్డ్ టెస్ట్, ఇది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. దానిలో ఫైనల్గా మీకు స్టేజ్ 3 ఉంటుంది. దీనిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు.
నెక్స్ట్ మీకు CBT-1 ప్యాటర్న్ అని ఉంటుంది. CBT-1 మీకు ప్రిలిమినరీ టెస్ట్ అనమాట. దీనిలో మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వెషన్స్, సైన్స్ నుంచి 20 క్వెషన్స్, జనరల్ అవేర్‌నెస్ నుంచి 10 క్వెషన్స్. టోటల్ మీకు 50 క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట. 150 3 మార్క్స్ ఉంటుంది. 1 నెగెటివ్ ఉంటుంది. అంటే దాదాపు మీకు 1/3 నెగెటివ్ లాగానే ఉంటుంది. మీరు ఒకటి రైట్ పెడితే 3 మార్క్స్ ఇస్తారు. కానీ ఒకటి రాంగ్ పెడితే 1 మార్క్ కట్ చేస్తారు. కాబట్టి 100% తెలిసినవి అటెంప్ట్ అయితే చేయండి. 1 అవర్ 60 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఇస్తారు 50 క్వెషన్స్‌కి. జనరల్ అయితేనేమో మినిమమ్ 40% ఆఫ్ మార్క్స్ రావాలి. SC, ST, OBC, డబ్ల్యూఎస్, PWBD వాళ్ళకైతే మినిమమ్ 30% ఆఫ్ మార్క్స్ వచ్చినా క్వాలిఫై అయితే అయిపోతారు. తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ 2 వచ్చేసి CBT-2 ఉంటుంది. ఇది అడ్వాన్స్డ్ టెస్ట్ అనమాట. ప్లాంట్ ఆపరేటర్కి మీకు ఈ హై స్కూల్ సర్టిఫికేట్కి సంబంధించిన లెవెల్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ట్రేడ్ టెస్ట్లకు అయితేనేమో ITIకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. 120 మినిట్స్ డ్యూరేషన్ ఇస్తారు. 50 MCQs ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ సేమ్ 3 మార్క్స్ ఉంటుంది. 1 నెగిటివ్ ఉంటుంది. దీనిలో కూడా మినిమం క్వాలిఫై మార్క్స్ ఇచ్చారు. కాకపోతే మెరిట్ లిస్ట్ మాత్రం మీకు ఫైనల్గా స్టేజ్ 2నే బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. అంటే స్టేజ్ 1లో క్వాలిఫై అయితే సరిపోతుంది. ఈ స్టేజ్ 2లో మాత్రం మీకు ఎంత మ్యాక్సిమం వీలైతే అన్ని హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకున్నారంటే దీన్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ అయితే లేదు. ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ లేదు. SC, ST, PWBD ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అప్లికేషన్ ఫీ లేదు. ఆల్రెడీ NPCL సంస్థలో ఎంప్లాయీస్కి కూడా అప్లికేషన్ ఫీ లేదు. మిగతా వాళ్ళకు కూడా 100 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో ఇది అఫీషియల్గా NPCL సంస్థ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 8th జూన్ 2026 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ చేస్తారు. అప్లికేషన్ మాత్రం మీకు నెక్స్ట్ మంత్ 8th నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ రోజు నుంచి 29th జూన్ వరకు వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని అప్లికేషన్ చేసుకోవాలి. మీకు అప్లికేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఒకవేళ 8th జూన్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నుంచి ఒకవేళ డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేశారంటే నేను మీ రెస్పాన్స్ని బట్టి 8th జూన్ రోజు డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయడానికి చూస్తాను. సో మీకు ఎగ్జామ్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అనేటివి ఒక 1 వీక్ ముందు అలా మీకు ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. మీకు ఇంకా ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వలేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే ఫర్దర్గా అప్డేట్ చేస్తారు. చెక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను. దాని తర్వాత రఫ్గా చూపిస్తాను. నార్మల్గా చెప్తాను ఇలా ఉంటుందని చెప్పి. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ కూడా ఈ అఫీషియల్ వెబ్సైట్ని ఇస్తాను. అక్కడ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవాలి. అకౌంట్ లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయిపోవాలి. అందులో మీ ఫోటో, సిగ్నేచర్ అన్నీ అడుగుతారు. అన్నీ ఇచ్చేసాక లాస్ట్కి కేటగిరీని బట్టి ఉన్న వాళ్ళకు ఫీ వస్తుంది. లేని వాళ్ళకి ఫీ కూడా పే చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే ఏమీ లేదు. ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. జాబ్ లింక్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే జాబ్ ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. 8th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నుంచి మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న NPCIL కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసేందుకు 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకు అప్లికేషన్ ఇనిషియల్గా పోస్టింగ్ కూడా వేరే స్టేట్లోనే ఉండొచ్చు. పర్లేదు, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే. ఈ సంస్థలు ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి. మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా మీకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మన ఓన్ స్టేట్లో ఉన్న సంస్థలకు కూడా ఫర్దర్గా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రజెంట్ క్వాలిఫికేషన్ మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలనుకునే వాళ్ళు ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్‌లో అడగండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను.